రాష్ట్రంలో ఈదురుగాలులు పెట్టి వానలు పడేసరికి చేతికి అందిన పంటలు మొత్తం చందన అవుతున్నాయి. 2-3 దినాల సంది అటు ఏపీలో ఇటు తెలంగాణలో ఆడాడ పెద్ద పెద్ద డల్లులే పడుతున్నాయి కదా. మరి ఇంకెన్ని దినాలు ఇట్లనే వానలు పడతాయో, ఇంకెంత పరిశాన్ ఉంటుందో ఏమో. మరి అన్ని ముచ్చట్లు మనం కూడా అరుచుకుందాం మరి. అగో చూసిండ్రా, చేతికొచ్చిన మక్క చేను ఎట్లా పాడైపోయిందో. 6 గాలం రైతులు కష్టపడి వండిస్తే ఇట్లా అకాల వర్షాలు పాడగాను అన్నదాతలను ఆగంజే ఎవటే. పడుమన్నప్పుడు మా నాన్న బడిగా అలవడాయి, వద్దు అన్నప్పుడే వలాంచి పడతాయి. ఈదురుగాలులతోని ఒక్క మొక్కజొన్న చేనే కాదు, అటు మిరప తోటలు, కూరగాయల తోటలు మొత్తం చందన అవుతున్నాయట. అటు ఏపీలో కూడా గాలి దుమారంతోనే పంటలు మొత్తం పాడైపోయినాయని రైతులు రంది పడుతురట. సర్కార్ ఆదుకోవాలి, పెట్టుబడులు మొత్తము అప్పులు తెచ్చి పెట్టినము, చేతికొచ్చిన పంట చెర్లబోసినట్టే అయ్యింది, తెచ్చిన అప్పులకు మిత్తిగట్టేంత పైకం కూడా వచ్చేటట్టు లేదని పరిశాన అవుతుర్రట. సర్కారు ఏమన్నా సాయం చేస్తే మంచిగుంటుందని ఆశపడుతుర్రట. అయ్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు అటు అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద చేసే రైతు భరోసా పైకమే ఇప్పటి వరకు కూడా వేయకపోతిరి. కానీ ఇప్పుడు ఈదురుగాలులతోనే పాడైపోయిన పంటలకు కూడా పంట నష్టం కింద పైకం విడుదల చేసి రైతుల తిప్పలు వాపే పని పెట్టుకుంటే చాలా మంచిగుంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.